ఫస్ట్ నేను నన్ను అర్థం చేసుకున్నాను. సడన్గా ఏదో చెప్పారని జంప్ కాలేదు నేను. అంటే ఎస్సీపీ చేయాలని నాకు కోరిక కాదు, నాకు కెరీర్లో నేను గ్రో అవ్వాలా, నేనేంటనేది ప్రూవ్ చేసుకోవాలా, నాకు నేను ప్రూవ్ చేసుకోవాలా, జనాలకు కాదు. అవును. సో ఆ కాన్సెప్ట్ మీద దిగాను నేను. దిగిన తర్వాత అప్పుడు అసలు నాకు ఏం సెట్ అవుతుంది, నా బ్యాక్గ్రౌండ్కి ఏంటి, ఓకే నా ఎంతైతే స్కిల్ ఉందో, నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది కూడా వేస్ట్ అవ్వకూడదు. సడన్గా నేను ఐటీకి వెళ్ళిపోయాను, నాకు బ్యాక్గ్రౌండ్ వేరేది, సో అది మిస్ మ్యాచ్ సంపాదించిన ఎక్స్పీరియన్స్ పోకూడదు అనేది ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు అప్పుడు ఎస్ఏపీ అనేది నాకు కరెక్ట్గా క్లిక్ అయింది. అప్పుడు ఎస్ఏపీ అనేది అర్థం అవడం స్టార్ట్ అయింది. అచ్చా, ఎస్ఏపీ అంటే టెక్నికల్ కాదు, టెక్నికల్ ఉంది, దీంట్లో ఫంక్షనల్ కూడా ఉంది. అంటే ఫంక్షనల్ అంటే బిజినెస్ అర్థం అవ్వాలా, బిజినెస్ ఎంత బాగా అర్థమైతే అంత బాగా గ్రో అవుతారు ఎస్ఏపీలో అని దాని మీద బాగా రీసెర్చ్ చేసి అర్థం చేసుకొని తెలిసిన వాళ్ళతో మాట్లాడి సీనియర్ పొజిషన్లో ఉండే వాళ్ళతో కూడా ఒకసారి కనుక్కోయిన తర్వాత అప్పుడు ఫైనల్గా ఓకే, ఎస్డి అనేది మనకి బెస్ట్ సూటబుల్ ఆప్షన్. మన కెరియర్, మన ఎడ్యుకేషన్, ఎంబీఏ బ్యాక్గ్రౌండ్, అది మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ సేల్స్, సో ఇవన్నిటికీ ఎస్డి అనేది పర్ఫెక్ట్ సూటబుల్. ఇది చేసుకుంటే 10 years తర్వాత ఈ పొజిషన్లో ఉంటానని నేను ఆల్రెడీ చూసుకున్నాను నేను.